స్వాగతం. సో ఈరోజు షర్మిల గారు గతంలోని ఈ అంశాలన్నిటిపై సీరియస్గా కంప్లైంట్ చేస్తున్నారు, అవి బయటకు వస్తాయంటున్నారు. వివేక గారి డాటర్ సునీత గారు కూడా కడప ఎంపీ అవినాష్ రెడ్డి గారి మీద కంప్లైంట్ చేయడానికి వాళ్ళ కడప వెళ్తున్నారు. ఎందుకంటే ఆ కార్యాలయం నుంచే ఈ పోస్టింగ్స్ అన్ని జరిగాయి అనేది వర్రా ఇచ్చిన నేర అంగీకార పత్రంలో రిపోర్ట్లో ఉంది. ఏం చెప్తారు అసలు ఇదంతా చూస్తుంటే? నిన్న జగన్మోహన్ రెడ్డి గారు, మాజీ ముఖ్యమంత్రి పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టడం చాలా బాధాకరం మేడం. ఎందుకంటే ఆయన ప్రెస్ మీట్ పెడితే ఏం చెప్తున్నారు, వర్రా రవీందర్ రెడ్డి లాంటి సోషల్ మీడియా కార్యకర్తలు ఎటువంటి తప్పు చేయలేదు, వాళ్ళు పెట్టిన పోస్టులు చాలా మంచి పోస్టులు, చాలా అద్భుతమైన పోస్టులు అని చెప్తున్నారు మేడం. అందులో అదే ఒక పోస్ట్ చదివిస్తాను మేడం. అందులో ఆయన పెట్టిన ఆ కుర్రాడు పెట్టిన పోస్ట్ ఏంటంటే, షర్మిల వైఎస్ఆర్ గారికి పుట్టిన బిడ్డ కాదు, షర్మిల గారు వైఎస్ఆర్ గారికి పుట్టిన బిడ్డ కాదు, వైఎస్ విజయమ్మ గారికి పుట్టిన బిడ్డ మాత్రమే అని పెట్టాడు మేడం. పెట్టిన తర్వాత ఆ కింద ఇంకో సెంటెన్స్ చెప్పాడు మేడం. అది చెప్తుంటే నాకు కళ్ళం నీళ్ళు వస్తున్నాయి. ఇలాంటి పోస్ట్ పెట్టిన వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయాలి? నిజంగా ఈయన వైఎస్ఆర్ కొడుకైతే, వైఎస్ విజయమ్మ కొడుకైతే ఇతను ఏం చేయాలి? ఈయన నరి రోడ్లు కాల్ చేయాలి. అలాంటి పని చేయకుండా ఇతను కన్నదో ఏంది అసలు కొన్ని చదవలేకపోతున్నాయి మేడం. ఏం చేయాలి? ఇతనికి మీద ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి ఇంత నీచానికి దిగజారుతారు. అసలు ఇతని మీద ప్రెస్ మీట్ పెట్టి ఇతను అమాయకుడు, బుద్ధిమంతుడు, ఇతను ఏం చేయలేట్లు అసలు ఎలా చెప్తున్నా నాకు అర్థం కావట్లేదు మేడం. నిజంగా ఇప్పుడు నేను అడుగుతున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కొడుకా కాదా? వైఎస్ఆర్ గారి పార్టీ పేరు, వైఎస్ఆర్ గారి పేరు చెప్పుకొని, అలాగే మా పార్టీ అధ్యక్షులు షర్మిలమ్మ పాదయాత్ర చేస్తే ఈయన ముఖ్యమంత్రి అయ్యారు, విజయమ్మ గారు పాదయాత్ర బస్సు యాత్ర చేస్తే ఈయన ముఖ్యమంత్రి అయ్యారు. అలాంటిది సొంత తల్లిని ఇలా తిట్టించాడంటే, సొంత చెల్లినే మా నాన్నకు పుట్టలేదని చెప్పిస్తున్నారంటే దీని అర్థం ఏంటి మేడం? ఇలాంటి వాళ్ళని సపోర్ట్ చేస్తా పోస్టులు పెడుతున్నారా? దీనికి నిజంగా వైఎస్ఆర్ గారు కనుక బతికుంటే చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు చెప్పారు మేడం. ఎందుకంటే వైఎస్ఆర్ గారికి వాళ్ళ భార్య అంటే చాలా చాలా గౌరవం, చాలా చాలా ఇష్టం మేడం. ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు ఎప్పుడు బయటకు వెళ్ళినా బయటకు వస్తున్నా కానీ దిష్టి తీసేది, ఎదురొచ్చేది ఎవరంటే విజయం గారు మాత్రమే ఎదురొస్తారు మేడం. అంత ఆదరించిన, అంత ఇదిగా లవ్ చేసిన విజయం మీద ఇలాంటి పోస్ట్ పెడితే వైఎస్ఆర్ గారు నిజంగా బతుకుంటే ఈరోజు ఆత్మహత్య చేసుకునేవాళ్ళు మేడం. అలాంటి దరిద్రమైన పోస్ట్కి జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ చేస్తా. ఇలాంటి పోస్ట్ నేను నా సోషల్ మీడియాలో నేను ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నాను మేడం. ఏమనంటే, నేను కూడా ఇలాంటి పోస్టులు నా సోషల్ మీడియాలో పెడతా, తప్పేంటి, వచ్చి అరెస్ట్ చేయండి చూద్దాం అన్నాడు. నిజంగా జగన్మోహన్ రెడ్డికి దమ్ముంటే ఈ పోస్ట్ని మీ అఫీషియల్లో పెట్టగలరా? ఒకటే సూటి ప్రశ్న అడుగుతున్నాను. కరెక్టే. అసలు వారి తల్లి గురించి, చెల్లి గురించి అలా పెడితే మరి ఆయన అంటున్నారు నా హ్యాండిల్ వాడండి అంటున్నారు. మరి దారుణంగా అంటే నీ చెల్లిని తల్లిని తెచ్చుకొని నీ హ్యాండిల్ నుంచి పెట్టాలంటే ఇంకేం దాని అర్థం? అరే నువ్వు చంద్రబాబు గారి భార్య లేదంటే లోకేష్ గారి తల్లిని తిట్టించావు, అలాగే పవన్ కళ్యాణ్ తల్లిని తిట్టించావు, అలాగే ఆఖరికి నీ తల్లిని తిట్టించుకున్నంత దరిద్ర స్థితికి నువ్వు దిగజారావంటే నువ్వు ఎక్కడి నుంచి ఎక్కడ దిగజారావు? అంతే కదా, రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత మన కాంగ్రెస్ పార్టీని ఎందుకు ముఖ్యమంత్రి చేయలేదు? ఇలాంటి చండాలు, నీచుడు, నికృష్టుడు కాబట్టే పార్టీ దేశం నాశనం అవుతుంది, కాబట్టి రాష్ట్రం నాశనం